రెడ్డి గారు వచ్చిన తర్వాత? అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంది. ఆ, గెలుస్తాడా నెక్స్ట్? 100కు 200% 200% గెలుస్తాడు. అనుమానమే లేదు. ఎందుకని గెలవాలంటారు? చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు అట్లా ఉన్నాయి. మరి జగన్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు, డోక్రా మాఫీ చేస్తానన్నాడు, ఉద్యోగం లేని పిల్లలకే డబ్బులు ఇస్తానన్నాడు, ఏమీ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు అభివృద్ధి ఏంటంటారు? అన్ని మంచి పనులే చేశాడు. ఏం చేశాడు? ముసలోళ్ళకి పెన్షన్ కానీ ఇంటికి వస్తాయి. ముసలోళ్ళ పెన్షన్ 6:30 కల్లా వచ్చి తలుపు కొడుతున్నారు. ముసలోళ్ళకి రైతుకి ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, అన్ని స్పెషాలిటీ బాగా చేస్తున్నాడు. పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇస్తున్నాడు. ఇంకేం కావాలా ఇంతకన్నా? రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్. అవన్నీ ఉత్తమ మాటలు, ప్రతిపక్షాల మాటలు, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ కడుపు మంట తట్టుకోలేక ఏడగలుగుతాడో జగన్ అని తట్టుకోలేక చేస్తున్న మాటలు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు? వాళ్ళు ఎంత కలిసి పోటీ చేస్తే అంత మంచిది ఈయనకి 100%. అంటే పార్టీల పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు. పార్టీలు పొత్తులు గిత్తులు ఇవన్నీ పనికిరావు జగన్ ముందర. వన్ సైడే, వన్ మ్యాన్ షో అంటారు. అనుమానం కూడా వన్ సైడ్. మరి చెల్లి కూడా వ్యతిరేకత అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ డ్రామాలు. చంద్రబాబు నాయుడు డ్రామాలు అవన్నీ. మరి చంద్రబాబు నాయుడు ఆమె కలిసి చేస్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి పోటీ ఆడన్నా కానీ వస్తుందా? శర్మల పెట్టుకుందా? ఎక్కడన్నా ఒక్కసాటన్నా శర్మల రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకుందా? మరి చంద్రబాబు నాయుడు మాయలో పడిపోయిందా? అంతే. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేత కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే ఏంది? ప్రజలు బాగుపడుతున్నా కదా అభివృద్ధి అంటే. ఏం రోడ్లు భవనాలు కావాలన్నా ఏంది? రాజధాని లేకుండా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మా కూతురు ఉంది, అమెరికా పోవడానికి రెడీ అయ్యింది. మరి నేను అభివృద్ధిగా అయినట్టు కాదా? నాకు ఈ గోల్డ్ చైన్ వచ్చింది. నా కూతురుగా జగన్ విదేశీ విద్య పెట్టాడు. దానికోసం మరి నాకు మిగిలినట్టుగా గోల్డ్ చైన్. మరి యాడ్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ. చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే అధికంగా ఇస్తారు పథకాలు. 2.5 ఎకరం నేను పొలం అమ్ముకున్నా. చంద్రబాబు నాయుడు హయాంలో 2.5 ఎకరం నేను పొలం అమ్ముకున్నా. ప్రూఫ్స్ చెప్తాను రమ్మని కావాలంటే. 2.5 ఎకరం అప్పులు పాలయ్యే, వానలు లేక వర్షాలు లేక కరువు వచ్చి 2.5 ఎకరం అమ్ముకున్నా నేను. మరి రైతులకి మంచి జరగట్లేదు ఈ గవర్నమెంట్. అంత మంచి జరుగుతుంది. 7 వర్షాలు కురవపడడానికి కారణం లోకేష్ పాదయాత్ర చేశాడు. అందువల్ల వర్షాలు కురవలేదు. అది లోకేష్ పాదయాత్ర వల్ల అంతే. మరి లోకేష్ పాదయాత్ర చేయబట్టే వర్షాలు కురవలా. లోకేష్ ఎప్పుడైతే పాదయాత్ర మానుకున్నాడో అప్పుడు తుఫాను వచ్చింది. చూడ వర్షాలు కురిసినాయి. అంటే ప్రజలకి సంక్షేమాన్ని అందజేయడమే తెలుగుదేశం పార్టీ జనసేన అవన్నీ ఉత్తమాటలు. 14 సంవత్సరాలు చేశాడుగా. ఆయన ఏదో ఒక్కడు చూపించమను పథకం. ఆయన పథకం ఏదో ఒక్కడు చూపెట్టమను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, ఎన్ని చేశాడు పథకాలు? ఉచిత కరెంట్ పెట్టాడు, పిల్లలకు రీఎస్మెంట్ పెట్టాడు, మరి ఆరోగ్యశ్రీ పెట్టాడు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏది చూపెట్టమను అంతే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలనే ఆయన పేర్లు మార్చిస్తున్నారు అనేసి ఆయన పథకం నాకు ఇదని చెప్పను. ఆయన ఏవద్దు. చంద్రబాబు నాయుడిని నాది ఈ పథకము అని నేను చెప్పను. అది అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి వరకు మంచి చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. ఎస్సీ ఎస్టీ మంత్రులు ఎంపీలు చేశాడు కదండి. చంద్రబాబు నాయుడు గారితో అంటే ఏడు చేశాడు చెప్పు. మొన్న అతని పేరు రాజేష్ ఇచ్చాడు, తీసుకున్నాడు. అతను మళ్ళీ రాజేష్ ఇచ్చాడు, తీసుకున్నాడు. అంటే కేవలం పదవులు మాత్రమే ఇస్తున్నారు, పాలించేది మాత్రం రెడ్ల పాలన అనేసి ఎవరున్నారండి? ఎన్ని పనికిరాని మాటలు, అవన్నీ పనికిరాని మాటలు. బడుగు బలహీన వర్గానికే ఈ పార్టీ. ఓసీ లాగని, బీసీ లాగని, ఎస్టీ లాగని, ఎస్సీ లాగని ఎవరైనా పేదలకి ఈ పార్టీ. అది అంటే బడుగు బలహీనత వర్గాల వారి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేసి మాటలు అవన్నీ.